ఇప్పుడు ట్విన్స్ అన్నప్పుడు లోపల వాళ్ళకేమైనా పర్టికులర్ గా ఉంటుందా ఫుడ్ డైట్ కానీ? Yes. ఎందుకంటే బిఫోర్ ఐ వెంట్ టు గైనకాలజీ నాకు ట్విన్స్ అంటే ఉండేది నాకు కూడా. ఆ ట్విన్స్ పుడితే బాగుంటుంది కదా అని యాజ్ ఉమెన్ ఐ యూస్ టు ఫీల్ దాట్. బట్ గైనక్ జాయిన్ అయిన తర్వాత రియలైజ్ దట్ ఇట్ ఈస్ అ బిట్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ దాన్ ద నార్మల్ ప్రెగ్నెన్సీస్. సో చాలా మంది అడుగుతారు మేడం ట్విన్స్ ఉన్నారా అని అడుగుతుంటారు నేను ఫస్ట్ స్కాన్ చేసేటప్పుడు. ట్విన్స్ లేరు, ఇట్స్ సింగిల్టన్ ప్రెగ్నెన్సీ. సింగిల్టన్ ప్రెగ్నెన్సీ చాలా బెటర్ ట్విన్ ప్రెగ్నెన్సీ కంటే అని చెప్తాను నేను. సో దేర్ లైక్ ఓ అవునా అని డిసప్పాయింట్ అయిపోతారనమాట. సో ట్విన్ ప్రెగ్నెన్సీస్ కొంచెం నార్మల్ ప్రెగ్నెన్సీస్ కంటే కొంత హై రిస్క్ ఉండొచ్చు. సో ఫ్రీక్వెంట్ మానిటరింగ్ అనేది ఇంపార్టెంట్. అండ్ దెన్ ఆ ట్విన్స్ లో కూడా వాట్ టైప్ ఆఫ్ ట్విన్ జెస్టేషన్ అనేది డిపెండ్ అవుతుంది. చాలా ఉంటాయి. ద మేనేజ్మెంట్ చేంజెస్ అలాట్ వైల్ హ్యాండ్లింగ్ ట్విన్ జెస్టేషన్. ఓకే. అంటే అబార్షన్ కి ఏ మంత్ వరకు ఛాన్సెస్ ఉంటాయి? అంటే 3 months ఆర్ 6 months ఎలా ఉంటుంది? ఇప్పుడు మనకి సెకండ్ ట్రైమిస్టర్ అబార్షన్ టిల్ 20 weeks ని యాక్సెప్ట్ చేసింది మన గవర్నమెంట్. ఓకే. సో ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే మనకి 12 weeks వరకు, సెకండ్ ట్రైమిస్టర్ స్టిల్ 20 weeks. అప్పటి వరకు ఛాన్స్ ఉంటుంది. దీనికి కూడా యాక్చువల్లీ నిన్ననే ఒక ఇన్సిడెంట్ అయింది. అప్పటి వరకు ఛాన్స్ ఉంది కదా అని ఎర్లీగా డిటెక్ట్ చేసుకోకపోవటం ఏంటి? ఎందుకు డిటెక్ట్ చేసుకోకూడదు? ఎస్పెషలీ వెన్ ఇట్ ఈస్ అన్ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ ఆర్ వెన్ యూఆర్ నాట్ మ్యారీడ్ ఆర్ వెన్ యూ డు నాట్ వాంట్ ఎనీ మోర్ చిల్డ్రన్. పీరియడ్ మిస్ అవగానే ఒక యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవడానికి ఏంటంత కష్టం? యాజ్ గైనకాలజిస్ట్ కాదు, నేను యాజ్ ఉమెన్ అడుగుతున్నాను. బికాస్ ఐ సీ